ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో IIITకి అబ్రివేషన్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. సో ఇది ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి 1998లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేసి గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణలో అయితే లొకేట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేసి 66 acresలో బ్యూటిఫుల్ క్యాంపస్లో స్ప్రెడ్ అయి ఉంది. సో IIIT హైదరాబాద్ NIRF ర్యాంకింగ్ 2020 వచ్చేసి 43rd. అండ్ కమింగ్ టు ప్రోగ్రామ్స్ ఇన్ IIIT హైదరాబాద్. సో అండర్ గ్రాడ్యుయేట్కి బీటెక్ ప్రోగ్రామ్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్లో ఎంటెక్ ప్రోగ్రామ్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, కంప్యూటర్ ఎయిడెడ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, VLSI అండ్ కంప్యూటేషనల్ ఇంజనీరింగ్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్. సో ఈ 2 కోర్సెస్ వచ్చేసి ప్రజెంట్ అయితే ఆఫర్ చేయట్లేదు డ్యూ టు కోవిడ్ పాండమిక్. సో ఇది ఫ్యూచర్లో అయితే ఈ 2 కోర్సెస్ను కూడా అయితే ఇంక్లూడ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు MS ఇన్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటేషన్ న్యాచురల్ సైన్సెస్, బయో ఇన్ఫర్మేటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సివిల్ ఇంజనీరింగ్, IT ఇన్ బిల్డింగ్ సైన్స్. అండ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటేషనల్ న్యాచురల్ సైన్సెస్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, కంప్యూటింగ్ అండ్ హ్యూమన్ సైన్సెస్. అండ్ లేటరల్ ఎంట్రీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో కమింగ్ టు ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ IIIT హైదరాబాద్ ఎగ్జామ్స్. సో ఫ్రెండ్స్, ఎవ్రీ ఇయర్ ఎగ్జాక్ట్గా ఇవే డేట్స్ అయితే ఉండవు, 1 వీక్ అటు ఇటుగా అయితే ఉంటాయి. సో మీరు డైలీ IIIT హైదరాబాద్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని అయితే విజిట్ అవుతూ ఉండండి. సో నేను IIIT హైదరాబాద్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫర్ UGEE రిలీజ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 2nd week of February 2021 అండ్ లాస్ట్ డేట్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 2nd week of March 2021 అండ్ రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ వచ్చేసి 2nd week of April 2021 అండ్ UGEE ఎగ్జామ్ వచ్చేసి లాస్ట్ వీక్ ఆఫ్ April 2021 అండ్ రిజల్ట్ అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి వెబ్సైట్లో అయితే నోటిఫై చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ మీరు ఎగ్జామ్ కనుక రాసినట్లయితే డైలీ వెబ్సైట్ని అయితే విజిట్ చేస్తూ ఉండండి. అండ్ ఫర్ PGW వచ్చేసి రిలీజ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి February 19th 2021 అండ్ లాస్ట్ డేట్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి March 3rd week 2021 అండ్ రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ వచ్చేసి 2nd week of April 2021 అండ్ PGW ఎగ్జామ్ వచ్చేసి లాస్ట్ వీక్ ఆఫ్ April నుండి 1st week of Mayలో ఎప్పుడైనా కండక్ట్ చేయొచ్చు. అండ్ రిజల్ట్ అండ్ ఇంటర్వ్యూ కోసం వెబ్సైట్లో అయితే నోటిఫై చేస్తారు, డైలీ వెబ్సైట్ని అయితే విజిట్ చేస్తూ ఉండండి. సో కమింగ్ టు అడ్మిషన్ క్రైటీరియా ఫర్ IIIT హైదరాబాద్. సో ఫ్రెండ్స్, IIIT హైదరాబాద్లో జాయిన్ అవడానికి కొన్ని అడ్మిషన్స్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో అవేంటనేది ఇప్పుడైతే మనం చూసుకుందాం. సో ఫర్ అండర్ గ్రాడ్యుయేట్కి JEE మెయిన్స్, అలాగే స్పెక్. సో స్పెక్ అంటే స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్. సో ఇది వచ్చేసి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మీరు ఇంటర్వ్యూ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో కూడా మీరు సెలెక్ట్ అయితేనే సో ఈ ఎగ్జామ్ బేస్ మీద మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో థర్డ్ అడ్మిషన్ క్రైటీరియా వచ్చేసి DASA. సో ఎవరైతే అబ్రాడ్ నుండి IIIT హైదరాబాద్కి అప్లై చేయాలనుకుంటున్నారో అటువంటి వారు ఈ యొక్క క్రైటీరియా బేస్ మీద అప్లై చేయొచ్చు. సో ఇది వచ్చేసి SAT స్కోర్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ 4th అడ్మిషన్ క్రైటీరియా వచ్చేసి UGEE. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎవరైతే IIIT హైదరాబాద్లో డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారో అటువంటి వారి యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితే మీరు ఇంటర్వ్యూ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో కూడా మీరు క్వాలిఫై అయితేనే మాత్రం మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ 5th అడ్మిషన్ క్రైటీరియా వచ్చేసి LEEE. సో ఇది వచ్చేసి లేటరల్ ఎంట్రీ అనమాట. సో మీరు డ్యూయల్ డిగ్రీలో మీరు లేటరల్ ఎంట్రీగా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే అటువంటి వారి యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో దీంట్లో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మీకు ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో కూడా మీరు క్వాలిఫై అయితేనే మీకు ఈ ఎగ్జామ్ బేస్ మీద మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ 6th క్రైటీరియా వచ్చేసి
ఒలింపియాడ్ ఆర్ కేవీపీవై. సో ఎవరైతే డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అయితే IIIT హైదరాబాద్లో చేయాలనుకుంటున్నారో ఈ ఒలింపియాడ్ అండ్ కేవీపీవై బేస్ మీద కూడా అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో పీజీకి వచ్చేసి పీజీడబ్ల్యూ. సో ఎవరైతే IIIT హైదరాబాద్లో మీ ఎంటెక్ కానీ మీ ఎంఎస్సీ ఇన్ రీసెర్చ్ కానీ చేయాలనుకుంటున్నారో అటువంటి వారి యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి యాజ్ యూజువల్గా మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు క్వాలిఫై అయినట్లయితే మీకు ఇంటర్వ్యూ తీసుకొని అందులో కూడా మీరు క్వాలిఫై అయితే మీకు అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. సో కమింగ్ టు అప్లికేషన్ ఫీజ్ ఫర్ IIIT హైదరాబాద్ ఎగ్జామ్స్. సో ఫస్ట్ వచ్చేసి జేఈ మెయిన్స్. సో జేఈ మెయిన్స్ బేస్ మీద అయితే మీరు 1500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒలింపియాడ్ మోడ్ మీద అయితే మీరు 1500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ స్పెక్ మోడ్లో అయితే మీరు 1500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు జేఈ మెయిన్స్ బేస్ మీద అయితే అప్లై చేస్తున్నట్లయితే మీరు జేఈ మెయిన్స్ ఫామ్ అలాగే అప్లికేషన్ ఫామ్ రెండు సపరేట్గా అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ యూజీడబ్ల్యూ మోడ్ అయితే మీరు 2000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే పీజీడబ్ల్యూ మోడ్ అయితే మీరు 2000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎల్ట్రిప్లీ అయితే మీరు 2000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే డాసాకు వచ్చేసి 6000 రూపీస్ని అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏ విధంగా మీ యొక్క అప్లికేషన్ అప్లై చేయాలనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో మీరు ఫస్ట్ వచ్చేసి మీరు IIIT హైదరాబాద్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళండి. సో ఫ్రెండ్స్, ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, IIIT హైదరాబాద్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఓన్లీ వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితేనే దొరుకుతుంది. మీరు వేరే థర్డ్ పార్టీ యాప్స్ మీకు ఇంత అప్లికేషన్ ఫామ్ మేము అప్లై చేస్తాం, మీరు ఇంత మనీ మాకు ఇవ్వండి అని చెప్పేసి మిమ్మల్ని ఎవరన్నా ఒకళ్ళు దారి మరలిచ్చినా కానీ మీరు వాళ్ళెవ్వరిని కూడా ట్రస్ట్ చేయొద్దు. సో ఓన్లీ మీరు IIIT హైదరాబాద్ అప్లికేషన్ ఫామ్ని వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు అప్లై చేయండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు IIIT హైదరాబాద్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అడ్మిషన్స్ అనే ఒక ట్యాబ్ అయితే కనపడుతుంది. అక్కడ మీరు అండర్ గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని మీకు అక్కడ మీకు ఏదైతే మీ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన పోర్టల్ అయితే కనపడుతుంది. అక్కడ క్లిక్ చేసుకొని మీరు అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద ఇంపార్టెంట్ పార్ట్, IIIT హైదరాబాద్ కట్ ఆఫ్స్. ఎవరైతే జేఈ మెయిన్స్ బేస్ మీద అడ్మిషన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకి వచ్చేసి ఫర్ సిఎస్సి బ్రాంచ్ 99.9084% అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఫర్ ఈసీఈ బ్రాంచ్ 99.7681% అయితే రావాల్సి ఉంటుంది. అండ్ మీరు వేరే ఎగ్జామ్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పిన ఎగ్జామ్స్లో మీరు కట్ ఆఫ్స్ కనుక చూసుకున్నట్లయితే సో దీనికి స్పెసిఫిక్ కట్ ఆఫ్ అయితే ఏముండదు. సో ఎంతమంది అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఎన్ని సీట్స్ అయితే కావాలో అంతమంది వరకు వాళ్ళు పాస్ చేయించి మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఫెయిల్ చేస్తారనమాట. సో వాళ్ళకి సపోజ్ మీరు ఒక 1000 మెంబర్స్ రాసినట్లయితే వాళ్ళకి ఒక 20 సీట్సే ఉన్నట్లయితే వాళ్ళు ఎంతమంది అయితే కావాలో అంతమంది వరకు వాళ్ళు కట్ ఆఫ్ అయితే పెట్టి అండ్ మిగిలిన వాళ్ళందరూ కూడా కట్ ఆఫ్ ఎక్కువ ఉండేటట్టు అయితే చూసుకుంటారు. సో దట్ ఎవ్రీవన్ విల్ ఫెయిల్ ఎక్సెప్ట్ ద లిమిటెడ్ స్టూడెంట్స్. అండ్ IIIT హైదరాబాద్లో ఒక బెనిఫిట్ ఏంటంటే దీనికి ఎటువంటి రిజర్వేషన్ అయితే లేదు ఫ్రెండ్స్. కొంతమంది అయితే జనరల్ కేటగిరీ అలాగే ఓబీసీ కేటగిరీ వీళ్ళకైతే కొంతమందికి అయితే విసుకొస్తుంది అనమాట. సో వాళ్ళకి ఎందుకు ఇంత రిజర్వేషన్ ఇవ్వాలి, మాకు ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి సో వాళ్ళకి వచ్చేసి ఒక గుడ్ న్యూస్ అనమాట. సో మీరు మీరు IIIT హైదరాబాద్లో ఎటువంటి రిజర్వేషన్ అయితే లేదు. ఎవరైతే IIIT హైదరాబాద్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి మెరిట్ బేస్ మీద అయితేనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. దీంట్లో ఎటువంటి రిజర్వేషన్ అయితే ఏం లేదు. అండ్ కమింగ్ టు ద సీట్ మ్యాట్రిక్స్ మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. జేఈ మెయిన్స్కి వచ్చేసి సిఎస్సికి 90 సీట్స్, అలాగే ఈసీఈకి వచ్చేసి 60 సీట్స్, అండ్ యూజీడబ్ల్యూకి వచ్చేసి సిఎస్డికి వచ్చి 35 సీట్స్, ఈసీడీకి వచ్చేసి 25 సీట్స్, అండ్ సిఎన్డికి వచ్చేసి 15 సీట్స్, అండ్ సిఎల్డికి వచ్చేసి 15 సీట్స్, అండ్ సిహెచ్డికి వచ్చేసి 10 సీట్స్. అలాగే డాసాకి వచ్చేసి సిఎస్సికి వచ్చేసి 25 సీట్స్, ఈసీఈకి వచ్చేసి 10 సీట్స్, సిఎన్డి అండ్ సిఎల్డి అండ్ సిహెచ్డికి వచ్చేసి 6 సీట్స్, అలాగే ఒలింపియాడ్కి వచ్చేసి సిఎస్సి అండ్ సిఎల్డి అండ్ సిఎన్డికి వచ్చేసి 15 సీట్స్, అండ్ లేటరల్ ఎంట్రీకి వచ్చేసి సిఎస్డి 15 సీట్స్, ఈసీఈడికి వచ్చేసి 15 సీట్స్, అండ్ స్పెక్కి వచ్చేసి సిఎస్సికి వచ్చేసి 10 సీట్స్, ఈసీఈకి వచ్చేసి 10 సీట్స్. అండ్ కమింగ్ టు ద అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఫీజు అనమాట. సో మీరు IIIT హైదరాబాద్లో చాలా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే మీకు దొరుకుతుంది. అండ్ ఫీజు కూడా మీకు క్వాలిటీగా అయితే దింపుతారనమాట. సో మీరు క్వాలిటీకి అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఫీజు అయితే చూసుకుందాం. సో ఫర్ అండర్ గ్రాడ్యుయేట్లో బీటెక్ అయితే మీరు అరౌండ్ 3 lakhs per annum అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు హాస్టల్ అండ్ మెస్కి వచ్చేసి 75,000 రూపీస్ per annum అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మీరు టోటల్గా మీ యొక్క బీటెక్ వచ్చేసి మీరు 15 lakh రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద డ్యూయల్ డిగ్రీ ట్యూషన్ ఫీజుకి వచ్చేసి 3 lakh రూపీస్ per annum, అండ్ హాస్టల్ అండ్ మెస్కి వచ్చేసి 75,000 రూపీస్ per annum.
సో మీకు టోటల్గా డ్యూయల్ డిగ్రీకి వచ్చేసి 18,75,000 రూపీస్ని అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు పీజీ ఫర్ ఎంటెక్ ట్యూషన్ ఫీ వచ్చేసి 3 lakh రూపీస్ పర్ యానం. అలాగే హాస్టల్ అండ్ మెస్ వచ్చేసి 75,000 రూపీస్ పర్ యానం. సో టోటల్గా వచ్చేసి మీకు టోటల్గా మీ ఎంటెక్ వచ్చేసి 7,50,000 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫర్ ఎంఎస్ ట్యూషన్ ఫీజు వచ్చేసి 1,50,000 పర్ యానం. అండ్ హాస్టల్ అండ్ మెస్ వచ్చేసి మీకు 75,000 రూపీస్ పర్ యానం అయితే అవుతుంది. అండ్ టోటల్గా మీరు 4,50,000 ఫీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎంఎస్లో వచ్చేసి మీకు స్టైపండ్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో స్టైపండ్ వచ్చేసి 8,000 నుండి 10,000 రూపీస్ పర్ మంత్ అయితే మీకు. అండ్ ఫర్ పిహెచ్డి ట్యూషన్ ఫీ వచ్చేసి 1,50,000 రూపీస్ పర్ యానం. అండ్ హాస్టల్ అండ్ మెస్ వచ్చేసి 75,000 రూపీస్ పర్ యానం. అండ్ టోటల్గా మీ పిహెచ్డీకి వచ్చేసి 4,50,000 రూపీస్ అయితే మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ పిహెచ్డీకి వచ్చేసి స్టైపండ్ అయితే ఇస్తారు. సో స్టైపండ్ వచ్చేసి 15,000 నుండి 30,000 లోపు ఈ రేంజ్లో మీకు ఎంతైనా ఇవ్వడం అయితే జరుగుతుంది. త్రిబుల్ హైదరాబాద్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇంకో విషయాన్ని కూడా అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ త్రిబుల్ హైదరాబాద్లో ఎటువంటి ఫైనాన్షియల్ ఎయిడ్ అయితే లేదు. సో మీకు డైరెక్ట్గా త్రిబుల్ హైదరాబాద్ నుండి ఎటువంటి స్కాలర్షిప్ అయితే ఉండదు ఫ్రెండ్స్. సో మీరు మీ స్టేట్ గవర్నమెంట్ కానీ లేకపోతే నేషనల్ గవర్నమెంట్ నుండి అయితే మీరు స్కాలర్షిప్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ మీకు ఇన్స్టిట్యూట్ నుండి ₹1 స్కాలర్షిప్ కూడా అయితే రాదు. కాకపోతే మీకు ఇన్స్టిట్యూట్లోనే మీకు SBI బ్యాంక్ అయితే ఉంది. సో వాళ్ళైతే మీకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ త్రిబుల్ హైదరాబాద్లో ఇంకొక స్కీమ్ అయితే ఉంది. సో ఆ స్కీమ్ ఏంటంటే పే ఇట్ ఫార్వర్డ్. సో త్రిబుల్ హైదరాబాద్ అలూమినీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ముందు మీ ఫీ ఎంత అయితే అంత పే చేస్తారు. సో మీకు ఇన్ కేసు మీరు మీ యొక్క అండర్ గ్రాడ్ కానీ మీ యొక్క పోస్ట్ గ్రాడ్ కానీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు జాబ్ వస్తే తిరిగి మీ జాబ్ నుండి సో మీకు ఎంతైతే ఫీని మీకు పేడ్ ఫార్వర్డ్లో మీకు అయితే ఇచ్చారో సో తిరిగి వేరే స్టూడెంట్కి మీరు అంతే అమౌంట్ని అయితే మీరు ఫార్వర్డ్ చేయాలి. అంటే మీకు ఎటువంటి ఫ్రీగా ₹1 కూడా అయితే ఉండదు. తిరిగి మీరు మరలా వేరే స్టూడెంట్కి మీరు దాన్ని పెయిడ్ ఫార్వర్డ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో కమింగ్ టు అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ప్లేస్మెంట్స్. సో ఫ్రెండ్స్ త్రిబుల్ హైదరాబాద్లో చాలా ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. సో మనకు ఓల్డ్ IITs ఏదైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా యావరేజ్ ప్యాకేజెస్లో త్రిబుల్ హైదరాబాద్ బీట్ చేసిందంటే మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు హౌ స్ట్రాంగ్ త్రిబుల్ హైదరాబాద్ ప్లేస్మెంట్స్ ఆర్. సో త్రిబుల్ హైదరాబాద్ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 85 lakhs per annum. సో మనం యావరేజ్ ప్యాకేజెస్ చూసుకుంటే ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ 4-year ప్రోగ్రామ్కి వచ్చేసి 20 lakh rupees per annum. అండ్ ఫర్ అండర్ గ్రాడ్ 5-year ప్రోగ్రామ్కి వచ్చేసి 18,75,000 rupees per annum. అండ్ ఫర్ పోస్ట్ గ్రాడ్ 2-year ప్రోగ్రామ్కి వచ్చేసి 19 lakh rupees per annum. సో నేను మీకు ఇప్పుడు చెప్పిన ప్లేస్మెంట్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు త్రిబుల్ హైదరాబాద్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో. సో కమింగ్ టు ద ఫైనల్ పార్ట్ హాస్టల్ అండ్ మెస్. సో ఫ్రెండ్స్ త్రిబుల్ హైదరాబాద్లో 3 హాస్టల్స్ అయితే ఉన్నాయి. సో అది వచ్చేసి 1 boys హాస్టల్ అండ్ 2 girls హాస్టల్స్. సో ఈ హాస్టల్స్కి కామన్గా ఒక జిమ్ అయితే ఉంది. అలాగే గర్ల్స్కి వచ్చేసి ఒక మినీ జిమ్ కూడా ఉంది. అండ్ కమింగ్ టు ద మెస్. సో మెస్ వచ్చేసి బేసిక్గా 4 types అయితే ఉన్నాయి. సో అందులో 3 types వచ్చేసి వెజిటేరియన్ అండ్ 1 type వచ్చేసి నాన్ వెజ్ అనమాట. సో నాన్ వెజ్ వాళ్ళు అయితే త్రిబుల్ హైదరాబాద్లో పండగ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి వీక్ వచ్చేసి 5 days నాన్ వెజ్ అనమాట. సో ఎవరైతే నాన్ వెజ్ ఎక్కువగా తింటారో వాళ్ళు వచ్చేసి త్రిబుల్ హైదరాబాద్లో కుమ్మిబారేయచ్చు. మీరేమంటారు కింద కామెంట్ అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ త్రిబుల్ హైదరాబాద్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మీకు అందింది అనుకుంటున్నాను. సో బైండింగ్ ఆఫ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని కొంచెం కొట్టండి సార్. సో దట్ యూ విల్ గెట్ ఫస్ట్ ఛాన్స్ టు వాచ్ అవర్ వీడియో once I upload. So this is your Joshua Kamlakar signing off.